బండి భగీరథ్ ఇష్యూ పైన బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ ఇష్యూపై హైకమాండ్కి నేను ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. నేను వెళ్ళిందల్లా ఢిల్లీకి ప్రధానమంత్రి సభ విషయంలో అక్కడ ఎటువంటి సక్సెస్ అయిందని చెప్పి అమిత్ షాకు ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ తర్వాత ఇటువైపు పార్టీ పరిస్థితుల పైన బిఎల్ సంతోష్కి ఒక రిపోర్ట్ ఇచ్చాను. అంతేగాని బండి భగీరథ్ విషయంలో ఎవరు ఏం అడగలేదు, ఎవరికి ఏమీ లేదు. బహుశా వాళ్ళు తెచ్చుకుంటే స్వతంత్రంగా వాళ్ళంతటి వాళ్ళే అక్కడికి వచ్చిన మీడియా కథనాల మేరకో లేకుంటే వార్తా కథనాల మేరకో వాళ్ళు ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని ఉండొచ్చు అని చెప్పి బండి భగీరథ్ విషయం పైన రామచంద్రరావు మాట్లాడుకొచ్చారు. బండి భగీరథ్ ఇష్యూ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ హైకమాండ్ తీసుకుని ఉంటుంది, అంటే ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా హైకమాండ్ దగ్గర ఉంది అనేది రామచంద్రరావు వర్షన్. బండి సంజయ్ కుటుంబ వ్యవహారం అది పర్సనల్ మ్యాటర్, దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణపై హైకమాండ్ సీరియస్గా ఉంది అని చెప్పి కొంత ఆయన రామచంద్రరావు చెప్పుకొచ్చారు. బండి భగీరథ్ తప్పు చేసి ఉంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి. పార్టీ వ్యవహారాలపైన బిఎల్ సంతోష్కు రిపోర్ట్ ఇచ్చాను, అది బండి సంజయ్ వ్యక్తిగత విషయం పైన, బండి భగీరథ్ విషయం పైన నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఆ విషయంలో రిపోర్ట్ ఇవ్వలేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళే తేల్చుకోవాలి. ఇది రామచంద్రరావు మాట్లాడిన మాట. కానీ మా పార్టీ నాయకుడు బండి సంజయ్ పైన ఈగ కూడా వాళ్ళనీయం అన్నట్టుగా ఆయన మాట్లాడి తెలుస్తోంది. సో రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీధర్ F2F చేశారు. సో డైరెక్ట్గా రామచంద్రరావు ఏం మాట్లాడారో చూద్దాం. పర్యటనకు వెళ్ళారు, ఢిల్లీ పర్యటనలోకి వెళ్ళి ఎవరెవరిని కలిశారు, అసలు ఏం రిపోర్ట్ ఇచ్చారు, అసలు ఆ టూల్ రోజు జరిగింది ఏంది, మనతో మాట్లాడడానికి తెలంగాణ రథసారథి రామచంద్రరావును ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు మొన్న వెళ్ళొచ్చినటువంటి ఢిల్లీ పర్యటనకు సంబంధించి చాలా ఆసక్తిగా ఉంది. ఎవరిని కలిశారు, ఏం చేశారు సార్ ఢిల్లీకి? నేను ఢిల్లీ పోవడం కారణం 2 కారణాలు. ఒకటి, ఇక్కడ నరేంద్ర మోదీ గారి ఒక మీటింగ్ రిపోర్ట్ ఒకటి, అదేవిధంగా ఏ విధంగా అరేంజ్మెంట్ జరిగినాయి దాని మీద చెప్పడానికి పోయాను. రెండోది, నితిన్ నవీన్ గారిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది, ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్కు నేను వారిని పిలవడానికి వెళ్ళడం జరిగింది. మూడోది, లా మినిస్టర్ దగ్గర ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి హైకోర్టు జడ్జెస్. అయితే హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తా అంటే వాళ్ళతో కలిసిపోదాం, వాళ్ళు నాతో కలిసిపోతా అంటే సరే వాళ్ళకు ఈ 3 కార్యక్రమం వల్ల నేను ఢిల్లీ పోవడం జరిగింది. కానీ బిఎల్ సంతోష్ని గారు సార్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా చర్చించారు అనేది కూడా ప్రధానంగా వినిపించిన మాట. పార్టీ విషయంలో చర్చించారంటే ఎట్లా జరుగుతున్నది, ఎన్ని బూత్ కమిటీలు అయినాయి, ఎస్ఐఆర్ మీటింగ్ ఏమవుతున్నాయి, లేకపోతే మీ మన ఎక్కడెక్కడ మీరు ధారణాలు చేశారు, ఏం చేసిన ఏమైతే అవన్నీ రిపోర్టు వాళ్ళు అడుగుతారు, అంతవరకే. కానీ మిగతా విషయాలు ఏం పార్టీ విషయాల్లో పార్టీ వరకే వాళ్ళు అడగడం జరిగింది, వేరే విషయాలు ఏది కూడా అడగలేదు. వేరే విషయాలు అడగలేదని మీరు అంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశము తెలంగాణలో కాదు దేశ రాజకీయాల్లో కూడా కొంత చర్చనీయాంశం, ఆ కుటుంబానికి సంబంధించి బండి భగీరథకు సంబంధించి దాని మీద కూడా చర్చ జరిగింది అనేది ఒక వార్త అయితే వచ్చింది. నాతోనైతే వాళ్ళు ఎక్కడ చర్చ జరగలేదు. నన్ను ఈవెన్ లా మినిస్టర్తో కలిసినా వారు అడగలేదు, బిఎల్ సంతోష్ గారిని వారు అడగలేదు, నితిన్ నవీన్ గారు వాళ్ళు అడగలేదు. అంటే ఆల్రెడీ ప్రచార సాధనాల్లో ఉన్నటువంటి సమాచారం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని వచ్చి నేను అనుకుంటున్నాను. అంతేగాని నన్ను అయితే ఎవరు అడగలేదు. ఫోన్ల ద్వారా అట్లా ఏం సంప్రదించలేదు సార్, డైరెక్ట్ వెళ్ళినా కూడా? నేను ఫోన్ అంటే నేను మాకు అంటే జనరల్గా మా పార్టీలో పద్ధతి ఏంటంటే ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగితే మనం పోయి రిపోర్ట్ చేయడం అనేది అన్వాయితీ. అంటే ఎవరెవరు పని చేశారు, ఎట్లా పని చేశారు, ఏమేమి డిపార్ట్మెంట్లు ఉన్నాయి, దానికి ఎక్స్పెండిచర్స్ ఎంత అయితే, ఇవన్నీ కూడా మేము అక్కడ చెప్పుకుంటాం. సో దాని విషయంలో రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంతమంది వచ్చారు అనేది చెప్పు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ మళ్ళీ వేరే కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక మనకు కొనమాపం అవుతుంది, ఇది యాడ్ స్టిక్ అవుతుంది మనకు. అందుకనే దాని విషయంలో వాళ్ళు పిలవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దానికి ఇన్ఛార్జెస్ని పెట్టాలి అనేది దాంట్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది, ఆ ఎక్సర్సైజ్ చేయాలి. పార్టీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పుడెప్పుడు ఏం చేయాలి దాని మీద కూడా వాళ్ళు చర్చించడానికి మనకు చెప్పడం జరిగింది. అంతవరకే డిస్కషన్ జరిగినాయి. క్యాబినెట్ షఫ్లింగ్ జరుగుతుందని అంటున్నారు, పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ కొన్ని పోస్టులు పోతే కొన్ని వస్తాయి అంటున్నారు. ఆ రిపోర్ట్ కూడా మీ ద్వారానే తీసుకున్నారు అనేది కూడా చర్చ. పార్టీలో ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ నిర్ణయం కూడా పార్టీని అడగరు, పార్టీ కూడా సలహా ప్రభుత్వానికి ఇవ్వదు. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల నిర్ణయమే మనం చూస్తాం, వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. పార్టీ తరఫు నుంచి ఎవరు పేర్లు అడగరు, ఎవరి గురించి వాళ్ళు అడగరు. వాళ్ళకు ఉండేసేటటువంటి ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉండేటటువంటి
ఏదైతే ప్రొసీజర్స్ ఉంటాయో ఎవరు తీసుకోవాలి ఎవరు ఉంచాలి లేదనేది వాళ్ళ ఇష్టం. ఈ ప్రిరోగేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వారు ఎవరిని ఉంచాలి ఎవరు తీయాలి వాళ్ళ ఇష్టం అవుతుంది. ఏ స్టేట్కి ఎంత తీయాలి ఏ స్టేట్కి ఎంత ఇవ్వకూడదు అనే వాళ్ళ ఇష్టం. మేము మా పార్టీ అధ్యక్షుడిని స్టేట్ అధ్యక్షుడిని వాళ్ళు ఏం అడగరు వాళ్ళు. కానీ తెలంగాణలో ఎలక్షన్ మీద తెలంగాణ రాష్ట్రం మీద స్పెషల్ ఫోకస్ పెంచింది బీజేపీ నాయకత్వం. నెక్స్ట్ ఇక్కడే ఉండబోతుంది అన్ని రకాలుగా అనేది కూడా కొంత వార్తలు వస్తున్నాయి. దానికి తగినట్టు కూడా కొన్ని చూస్తే కొంత కార్యక్రమాలు చూస్తే కూడా అదే విధంగా అనిపిస్తుంది. క్యాబినెట్ సంఖ్య ఏమన్నా తెలంగాణ కంటే మంత్రివర్గం సంఖ్య ఏమన్నా పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు? మనం ఏం చెప్పలేము, పెరగవచ్చు పెరగకపోవచ్చు. అంటే జనరల్గా చూస్తాం సార్, ఎలక్షన్ మీద ఫోకస్ చేసిందంటే బీజేపీ ఇటువంటి కంపల్సరీ కొన్ని చేస్తుంటుంది. అంటే అట్లా కాదు కదా, ఇప్పుడు ఎక్కువ మందిని ఎలక్షన్స్ వరకు పార్టీ వర్క్ కోసం ఇక్కడ ఉంచే అవకాశాలు ఉంటాయి. అంతవరకు నేను చెప్పగలుగుతాను. మన రాష్ట్రంలోనే కాదు బయట రాష్ట్రం నుంచి కూడా సీనియర్ నాయకుల్ని ఇక్కడ ఇన్ఛార్జ్గా ఫస్ట్ జిహెచ్ఎంసీకి ఇన్ఛార్జ్ పెడతారు, తర్వాత వచ్చే అసెంబ్లీకి పెడతారు. దీని మీద కేంద్ర పార్టీ ఫస్ట్ నుంచి ఒరిస్సా అయిపోయింది, బెంగాల్ అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ. ఇది మాత్రం సీరియస్గా వాళ్ళ మనసు ఉంది. అండ్ వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్లో ఉన్నారు తెలంగాణ తప్పకుండా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి. కాబట్టి ఆ దిశలో వాళ్ళు పనిచేస్తారు. మంత్రివర్గాల్లో ఎంత ఇస్తారు, ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు అనేది అసలు దీనికి సంబంధం లేదు. ఇది మొత్తం కూడా పార్టీ సెటప్, పార్టీ కార్యకర్తలు ఒక మోరేలు పెంచడం, వాళ్ళకు ఉత్సాహం పెంచడము, విశ్వాసం పెంచడము, ఆ పని పార్టీ నాయకులు చేస్తారు. బండి భగీరథ అంశం బండి సంజయ్ కుటుంబానికి సంబంధించింది అయినప్పుడు పార్టీ నాయకుడు బండి సంజయ్ పార్టీలో అంతర్భాగం, కానీ ప్రెసిడెంట్ కంట్రోల్ చేయలేకపోయారు. ఆ ఇష్యూను సద్గుమనేలా చేయడంలో ప్రెసిడెంట్ విఫలమైన క్వశ్చన్లు వస్తున్నాయి. వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇది అంటే పార్టీ మా దృష్టికి ఇప్పుడు వచ్చింది, ప్రసార దానిలోనే వచ్చింది. అది కుటుంబ వ్యవహారం కాబట్టి ఆయన కూడా కుటుంబ గుట్టు ఆయన పెట్టుకున్నాడు. ఇది రాజకీయ పరంగా దీన్ని బయటకు తీసుకువచ్చి కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. కానీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మా పార్టీ నాయకుడు, మినిస్టరు, మా ఎంపీ, మాకు ఆ రిలేషన్స్ అది అంతవరకు ఆయన మీద ఇక కూడా వాళ్ళు లేకుండా చేస్తాం మేము. ఆయన కుటుంబంలో ఏదైనా తప్పు జరిగిందంటే అది పోలీసు కానీ వాళ్ళు కానీ చేయాల్సిన అవసరం ఉన్నది, ఇన్వెస్టిగేట్ చేయాలి. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ మనం చెప్తాను. బయట రాజకీయమైనటువంటి ఎవరైతే వాడుకుంటున్నారో బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కానీ ఇది వ్యక్తిగతమైనటువంటి ఏదైతే టార్గెట్ ఇది పార్టీని బదనాం చేస్తే ఒకేపు, బండి సంజయ్ గారి పేరు చెప్పుకొని పార్టీని బదనాం చేసే ప్రయత్నం ఒకటి. ఎందుకంటే పార్టీ పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ బీజేపీకి అవుతున్నది ఇప్పుడు ఇక్కడ, కాబట్టి బీఆర్ఎస్ లేదు. సో ఆ భయంతోనే బీజేపీని ఇంకా వీక్ చేయాలి, రానియొద్దు అనేది దీంతో ఈ పన్నగా చాలా తెలంగాణ ప్రజలు చాలా తెలివికలవాళ్ళు. వీళ్ళు చేసేటటువంటి రాజకీయంగానే ఇటువంటి నేనంతా చౌకబారు రాజకీయం. ఎందుకంటే కుటుంబ విషయాల్ని దాన్ని రావడం రాజకీయాల్లో పిల్లలు సంబంధించింది. ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే ఎస్ మీరు డిమాండ్ చేయవచ్చు, ఏంటంటే పోలీసు యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని బండి సంజయ్కి దానికి ఎట్లా సంబంధం ముడి పెడతామండి. కాబట్టి ఇదంతా మొత్తం పొలిటికల్గా చేసి బీజేపీని బండి సంజయ్ని బదనాం చేసి వాళ్ళు ఏదో మళ్ళీ మేము ఉన్నాం ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా సిద్ధంగా లేరు, తెలంగాణ స్టేట్లో కూడా ఎవరు లేరు. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, ఏదో లాస్ట్ మూమెంట్లో మా కేసీఆర్ గారు జీవితం అందరూ వస్తుందని చెప్పి అటువంటి ఏం లేదు. ప్రజలు బీజేపీ చూస్తున్నారు. బెంగాల్ దానికి నిదర్శన. పార్టీలో కొంత ప్రజాదరణ అందరు మీతో పాటు ప్రజాదరణ కలిగిన వ్యక్తి బండి సంజయ్. అటువంటి వ్యక్తి డ్యామేజ్ అనేది కూడా బీజేపీకి డ్యామేజ్, ఇది జిహెచ్ఎంసీలో కూడా ఎఫెక్ట్ పడుతుందని చెప్పి కూడా మీ సామాన్య కార్యకర్తలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఒక ప్రెసిడెంట్గా మీకేమనిపిస్తుంది? అట్లా నేను అనుకోవట్లేదు, ఏముండదు చెప్పండి, ఏమి ఎఫెక్ట్ రాదు మీద ఏ మాత్రం దాని మీద ఎఫెక్ట్ ఉండదు. మోడీ సభ చాలా సక్సెస్ చేశారు. దాదాపు ఒక 10-15 రోజుల నుంచి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. కానీ ఆ సభ సక్సెస్ కన్నా కూడా బండి సంజయ్ అంశమే ఎక్కువ మీడియాలో హైలైట్ కావడం, జనాల్లోకి వెళ్ళడం. నిజంగా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా మీకు ఆ సంతృప్తి అనేది ఇది మిగిలించలేదని అనుకోవచ్చా? ఇప్పుడు అదో మా కృషితోనే అయినటువంటి సక్సెస్, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము. సో కాబట్టి ఎప్పుడైనా కృషి ముందు ఉంటుంది, కానీ ఉద్దేశపూర్వకంగా ఇటువంటి రాజకీయ ఏవైతే కోణంతో ఆలోచిస్తే ఎవరు కూడా ఈ ప్రచారాన్ని నమ్మరు. దాంతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ప్రభావం పడదు. సీనియర్ అడ్వకేట్గా చివరిగా ఏం జరగబోతుందో అసలు ఈ కేసుకు సంబంధించి ఒక్క మాట చెప్పగలుగుతారు? కోర్టులో ఉంది కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతున్నది, మనం దాని మీద ఏం చెప్పలేము. సబ్ జ్యూడిసు ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్తే కూడా అది చట్టానికి విరుద్ధం అవుతుంది, కాబట్టి మాటలు తెలుసుకోలేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఢిల్లీ పర్యటనలో కేవలం అటు రాష్ట్రంలో మోడీ సభ జరిగింది. ఆ సభకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సక్సెస్ ఏ విధంగా చేశామన్న రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఎస్ఐఆర్ కానీ మిగతా
ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా అటు హైకమాండ్తో కూడా చర్చించాం. అందులో భాగంగానే బిఎల్ సంతోష్ని కలిసామంటారు. బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశంలో అది కుటుంబ అంశం, కావాలని చెప్పి కొంతమంది కక్ష కట్టుకొని ప్రచారం చేస్తారు. ఆయన నుంచి పార్టీకి డ్యామేజ్ జరిగిందని తను అనుకోవట్లేదు. కృషి చేసిన దానికి ప్రచారం చేసిన దానికి చాలా తేడా ఉంటుందని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు.